అజయ్ బర్త్డే పార్టీని ఇంట్లోనే అరేంజ్ చేశాడు జై. పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తి చేసి గదిలోకి వచ్చేసరికి నేత్ర చీరతో కుస్తీలు పడుతూ ఉంది. నవ్వుకుంటూ దగ్గరగా వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు. ఏంటి నేత్ర, చాలా కష్టపడుతున్నావు? అవునండి, ఈ చీరలున్నాయే ఒక్కోసారి అసలు సెట్ కావు, చిరాకు తెప్పించేస్తాయి. జై నవ్వుతూ నేత్రని దగ్గరికి తీసుకున్నాడు. నేత్ర దూరంగా జరగడానికి ప్రయత్నించడంతో కౌగిలి గట్టిగా బిగించాడు. అసలే చీర సెట్ అవ్వడం లేదని చిరాకులో ఉన్నాను, అది చాలదు అన్నట్టు మీరు కూడా నన్ను సతాయిస్తుంటే ఎలా చెప్పండి? నీ చిరాకు నేను పోగొడతాను కదా. తన కళ్ళలోకి చూస్తూ చీర చేతిలోని తీసుకుని కట్టడం మొదలుపెట్టాడు. నేత్ర ఆశ్చర్యంగా చూసింది. మీకు చీర కట్టడం వచ్చా? నీ మొగుడి గురించి నీకు సరిగ్గా తెలియదు నేత్ర. ఏదైనా సరే ఒక్కసారి చూశానంటే మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. చీర కడుతూనే సమాధానం చెప్పాడు. అలాగా, ఎవరు చీర కట్టుకుంటుంటే చూశారేంటి? ఎవరినో ఎందుకు చూస్తాను, నిన్నే. ఏంటి అంటే అది నసక్కుండా చెప్పండి. నువ్వు నా రూమ్లోకి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నా మిమ్మల్ని. నేత్ర తన గుండెల మీద కొడుతుంటే దగ్గరికి లాక్కుని చీర కుచ్చులు లోపలికి పెట్టాడు. నడుము మీద సుతారంగా నిమురుతూ నవ్వుతూ తన కళ్ళలోకి చూశాడు. అలా చూడటం తప్పు కదా? కానే కాదు. పక్కింటోడి పెళ్ళాన్ని చూస్తే తప్పు, కానీ నా పెళ్ళాన్ని నేను చూస్తే తప్పేముంది? కావచ్చు, కానీ అప్పటికి నేను ఇంకా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు కదా. సో మీరు చేసింది చూసింది తప్పే. సరే తప్పే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏమీ చేయొద్దులేండి, చీర కట్టి హెల్ప్ చేశారు కదా, క్షమించేశాను, పోండి. ఎక్కడికి పోయేది? ఇంకా నీ అలంకారం పూర్తి కాలేదు కదా, అది కూడా స్వయంగా నేనే చేసి నా తప్పుని నివృత్తి చేసుకుంటాను. అబ్బో సరే, మీ మాట నేనెందుకు కాదనాలి, కానివ్వండి. నేత్రని అద్దం ముందు నిలబెట్టి మేకప్ కిట్ తీశాడు. కంగారుగా జై వైపు చూసింది. ఏంటిది? నాకు మేకప్ అలవాటు లేదు. తెలుసు, కానీ ఇవాళ నేను రెడీ చేస్తున్నా కాబట్టి అడ్డు చెప్పకు. వద్దండి, అలవాటు లేని పనులు చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏం ఉండదు. బంగారానికి మెరుగు పెట్టడం ఎలాగో మేకప్తో ఆడవాళ్ళ అందానికి మెరుగు పెట్టడం కూడా అంతే. అదేమీ ఘోరాపరాధం కాదు, కానీ సైలెంట్గా కూర్చో. అది కాదండి. మాట్లాడొద్దు అన్నానా? నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. నేను చెప్పే వరకు కళ్ళు నోరు తెరిచావంటే ఊరుకోను. ఓకే ఓకే. నేత్ర మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చుంది. నేత్రని మేకప్ చేస్తున్నాడు అన్న మాటే కానీ తన చిలిపి చేష్టలకి మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు జై. తన అల్లరికి ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఎంజాయ్ చేస్తుంది. కాసేపటికి నేత్రని రెడీ చేసి తన భుజాలు పట్టుకుని నిలబడ్డాడు. ఇప్పుడు కళ్ళు తెరువు. నేత్ర నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. అద్దంలో తన రూపం తనకే కొత్తగా అనిపించింది. మామూలుగానే కళ్ళు చెదిరే అందం తనది. మేకప్ మెరుగుల్లో దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా కనిపిస్తుంది. ఆశ్చర్యంగా జై వైపు చూసింది. నవ్వుతూ తననే చూస్తూ నిలబడ్డాడు. ఎలా ఉంది? ఇది నేనేనా అని డౌట్గా ఉంది. నవ్వుతూ తనను వెనక నుండి హత్తుకొని భుజం మీద తల ఆంచాడు. నా భార్య అందానికి కొంచెం మెరుగు పెట్టాను అంతే. అందరూ అదోలా చూస్తారండి. అబ్బా, లైట్ మేకప్ చేశాను అంతే నేత్ర. చూడు ఎంత క్యూట్గా ఉన్నావో. సరేలేండి, మీరు రెడీ అవ్వండి, పార్టీకి టైం అవుతుంది. ఓకే, వెయిట్ చెయ్యి, త్వరగా వచ్చేస్తాను. అజయ్ రెడీనా? కంగారు పెట్టకే, అవుతున్నా. ఇంతసేపా? నీకన్నా ఆడపిల్లలు నయం, త్వరగా రెడీ అవుతారు. ఏం మీరు మాత్రమే అందంగా కనిపించాలా? మేము అందంగా కనిపించాలి కదా. రాధిక నవ్వుతూ దగ్గరికి వచ్చి అజయ్ని హత్తుకుంది. ఇప్పుడు నువ్వు అందంగా లేవని ఎవరన్నారు చెప్పు? ఈ రాధికా కృష్ణకి సరిపడా జోడీ అని అందరూ అనుకోవాలి కదా. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా నేను అనుకున్నా కదా. త్వరగా కానీయవయ్యా బాబు. అయిపోయిందిలే. జై నేత్ర వచ్చారా? ఎక్కడా? ఇంకా గది నుండి బయటికే రాలేదు. అప్పుడే రాలే, టైం పడుతుంది. నాకు డౌట్ అజయ్. ఏంటి? ఇద్దరు ఇంట్లోనూ ఆఫీసులోనూ కలిసే ఉంటారు కదా. అయినా సరే వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు కూడా రావేంటి? గొడవలా? జై ఉండగా గొడవలకి తావుండదు రాది. ఎలాంటి సమస్య అయినా సరే సామరస్యంగానే పరిష్కరించడానికి ట్రై చేస్తాడు. అలాంటిది వాడు ప్రేమించిన నేత్ర దగ్గర అయితే చెప్పక్కర్లేదు. ఒకవేళ నేత్ర గొడవ పడినా వాడు సరసాలతోనే తనను శాంతపరుస్తాడు. రాధిక నవ్వుతూ అజయ్ వైపు చూసింది. నన్ను కూడా అలానే శాంతపరుస్తావా? ఎక్కువ ఊహించుకోకే. నేను జైలా కాదు, కోపం వస్తే తిడతాను, ఒక్కోసారి కొట్టచ్చు కూడా. ఏంటి? నన్ను కొడతావా? ఇప్పటివరకు మా అమ్మా నాన్న కూడా కొట్టలేదు. స్కూల్లో టీచర్స్కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా బాగా చదివేదాన్ని. ఇక కాలేజ్ అంటావా? లెక్చరర్స్ స్టూడెంట్స్ కూడా నేనంటే భయపడేవారు. అది ఈ రాధికా కృష్ణ బ్యాక్గ్రౌండ్. దాన్ని టచ్ చేయాలని చూసావో దబిడి దిబిడే. అర్థమైందా? అజయ్ షాక్తో అలానే చూస్తూ నిలబడ్డాడు. రాధిక తన మొహం మీద చిటికి వేసేసరికి షాక్ నుంచి తేరుకున్నాడు. వామ్మో వామ్మో దేవుడా, నాకు ఇలాంటి గయ్యాళి దాన్ని తగిలించావేంటయ్యా?
నీకు ఎన్ని పూజలు చేశాను, కొంచెం కూడా జాలి లేదు నీకు నా మీద. రేయ్, నువ్వు చేసుకున్న దానికి దేవుణ్ణి ఎందుకు అంటావు? ఆ రోజు గుళ్ళో నువ్వే కదా నా చెయ్యి పట్టుకుని మరీ పెళ్లి చేసుకుంటాను అని అడిగావు. బ్రహ్మముహూర్తంలో అడిగుంటావు, అందుకే ఆ దేవుడు తదాస్తు అనేశాడు. బుద్ధి లేక అడిగానులే, నాకు ఎప్పుడో తెలుసు. ఏం తెలుసు? నీకు బుద్ధి లేదని. ఏయ్ నిన్ను! అజయ్ చెయ్యెత్తడంతో దూరంగా పరిగెత్తింది రాధిక. నవ్వుతూ వెనక్కి తిరిగి అజయ్ని వెక్కిరిస్తూ బయటికి వెళ్ళిపోయింది. తను నవ్వుకుంటూ అద్దం వైపు తిరిగాడు. అబ్బా, ఎంత క్యూట్గా ఉన్నావురా అజయ్. అనవసరంగా ఈ రాధిక కనెక్ట్ అయిపోయావు. కానీ లేదంటే మిస్ ఇండియానే నిన్ను కోరుకుని నీ దగ్గరికి వచ్చుండేది. ఏం చేస్తాం, ఫేట్ ఎవరూ మార్చలేరు కదా. అజయ్ తల మీద మొట్టికాయ పడింది. తలని మెరుకుంటూ వెనక్కి తిరిగేసరికి రాధిక 2 చేతులు నడుముగా ఆనించి కోపంగా చూస్తూ నిలబడింది. ఏంట్రా, నీకోసం మిస్ ఇండియా వస్తుందా? రమ్మను, మక్కెలు విరక్కొట్టి మూలన కూర్చోబెడతాను. అబ్బో, జలసీనా? మరి ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, ఫ్యూచర్లో ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి చూసినా చంపేస్తాను, జాగ్రత్త. అజయ్ నవ్వుతూ తన నడుము పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. సరదాగా అన్నాని, ఏడవకు. నువ్వు చాటు నుండి చూస్తున్నావని నాకు తెలుసు. నిన్ను ఉడికించాలని అలా మాట్లాడాను. కనిపించవు కానీ పెద్ద మాయలోడివి నువ్వు. రాధీ, అమ్మో డాడ్ పిలుస్తున్నారు, నేను వెళ్తాను, త్వరగా వచ్చేయ్. ఓకే.